8 రోజుల అంతరిక్ష ప్రయాణం కోసం భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళింది. అయితే అక్కడే చిక్కుకుంది. ఒకటి రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 9 నెలలు 286 రోజులు అక్కడే చిక్కుకొని వెళ్ళింది. మనం 5 నిమిషాలు లిఫ్టులో ప్రయాణిస్తేనే లిఫ్ట్ ఆగిపోతే గగ్గోలు పెట్టే మనం ఏకంగా 9 నెలలు అంటే 286 రోజులు అక్కడే అంతరిక్షంలోనే ఉండిపోయింది. భారత కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాలకు ఆమె దివి నుండి భువికి చేరుకుంది. ఈ సందర్భంగా కరీంనగర్లోని ప్రస్తుతం మనం విద్యానగర్లో గల సువిద్యా పాఠశాలలో ఉన్నాం. ఒకసారి విద్యార్థులు ఈ సందర్భంగా ఏం మాట్లాడతారో వారి మాటలను విందాం. చెప్పండి అమ్మా, సునీత విలియమ్స్ దివి నుంచి భువికి చేరుకుంది కదా, సో దానిపై మీ స్పందన ఏంటి? Like as a science student, I'm very happy to celebrate this moment as like her remarkable achievements in the space like has made many young scientists to come into this space exploring community. Like she has shown us that no matter where we come from or what obstacles we face, we should be going on through on our dreams and goals and achieving the highest heights in our life. And she also shown that women can achieve the highest of heights literally and figuratively. So this is a proud moment to be an Indian, to celebrate such an successive goal of and successive movement of this Sunita Williams. So thank you for this. సో చూశారు కదంటే దాదాపు అంటే 9 నెలలు 286 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆమె దివి నుండి భూమికి చేరుకోవడంతో భారత్లో మాత్రం సంబరాలు అంబరని అంటాయి. ఇక మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకున్నాను. పై దివి నుంచి భూమికి చేరుకుంది కదా సునీత విలియమ్స్, భారత సంతతికి చెందిన, మీరు ఎలాంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు? ముందుగా ఈ విషయం మాట్లాడడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే తన స్ఫూర్తి, ధైర్యం ఎందుకో అందరికీ ఇప్పుడు చాటింది. తన ధైర్యం గురించి నేటి యువతకి చాలా అవసరం. ఇలాంటివి ఎన్నో చాలా మన విద్యార్థుల్లో ఉన్నారని కోరుకుంటున్నాను. సో అంటే మీకు ఫ్యూచర్లో మీరు ఏం కావాలనుకుంటున్నారో, మీ అంబిషన్ ఏంటి? సునీత విలియమ్స్ గురించి మీరు ఏం మాట్లాడదలుచుకుంటున్నారు? My aim is to become a doctor. I'm very proud that she has achieved. I'm very overjoyed and thrilled to welcome back a true hero who has done so much for our country. And she, as a science student, I'm very proud. సో చూసారు కదా, మరొక స్టూడెంట్ ఉన్నారు, ఆమెను కూడా అడుగుదాం. చెప్పండి అమ్మా, మీరు ఎలాంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు? మీకు ఫ్యూచర్లో ఏం కావాలండి? ఎవరిని మీరు ఇన్స్పైర్గా చేసుకుంటున్నారు? నేను ఒక సైన్స్ స్టూడెంట్ నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే సునీత విలియం స్పేస్లోకి వెళ్ళి చాలా సాహసాలు చేసిందన్నమాట. మేము కూడా భవిష్యత్తులో అలాంటి ఎన్నో సాహసాలు చేయాలని ఆమె మాకు ప్రేరణ పొందిస్తుంది. ఆమె ఇప్పుడు 45 డేస్ దాకా అనారోగ్యంతో ఉంది. 45 డేస్లో ఆమె కోలుకుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీ అంబిషన్ ఏంటి? మీరు ఏం కావాలనుకుంటున్నారు? నేను ఒక డాక్టర్ కావాలనుకుంటున్నాను. అలాగే ఇలాంటి ఎన్నో మహిళలు చాలా స్ఫూర్తిని నింపుతున్నారు మాలాంటి విద్యార్థుల్లో. ఇట్లా చాలా బాగుంటుందండి. Yeah, this is a very wonderful news that Sunita Williams had come back to the earth after spending nearly about 286 days at a stretch, as a feat that was not done before by anybody. And this really gives us a lot of enthusiasm for the space exploration and the future of science. For any nation, science progress is the progress of the nation. And at the same time, not only this one, the achievement of Sunita Williams or NASA or SpaceX achievement by bringing Sunita Williams back to Earth, we are also happy that our country also had made a tremendous progress in the field of space exploration. Recently, on January 16th, India had conducted the successful docking of 2 crafts in the space. I mean, this is very important in the future of ISRO space exploration, because India is planning to build a space station in the space in the future, and also planning to put a man on the moon. So considering these all future activities of ISRO, this is going to be a very important moment in the space history of India. So we are also happy that not only NASA or SpaceX, but even our country also is part of the space great journey of space exploration.
286 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత దివి నుంచి భూమికి చేరుకుండడంతో భారత్లో మాత్రం సంబరాలు అంబరన్నట్టాయి. అదేవిధంగా కరీంనగర్లోని విద్యానగర్లో గల సువిద్యా పాఠశాల విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఇన్స్పైర్గా చేసుకొని మేము కూడా మరిన్ని విజయాలు సాధిస్తాం. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మేము కూడా స్పేస్లోకి వెళ్ళాలని కూడా మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. మళ్ళీ అదేవిధంగా భారత్ కూడా మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.